ఈ నెల ఏప్రిల్ 27 రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. 25 సంవత్సరాల పార్టీ ఏ విధంగా స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకు నడిచిందనే విషయాలపైన మరి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ కీలక నాయకులు తాటికొండ రాజయ్య గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉండబోతుంది ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు వరంగల్ వేదికగా చేస్తాం? సో బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రారంభించిన లేదా అనుకున్నది ఏది కూడా ఇప్పటివరకు ఫెయిల్ కాలేదు. గతంలో సింహగర్జన పేరుతోటి అదే వరంగల్లో చేస్తే అది భారతదేశంలో ముఖ్యమైన మహాసభల్లో ఒక సభగా నిలిచిపోయింది. ఇప్పుడు ప్రపంచ మహాసభలు అంటే ప్రపంచ స్థాయిలో జరిగిన అత్యుత్తమ సభలో ఒక సభగా ఉండే విధంగా ప్రత్యక్షంగా కేసీఆర్ పర్యవేక్షిస్తూ అన్ని అభివక్త జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులతో మాట్లాడి దిశానిర్దేశించడమే కాకుండా గొప్పగా ప్రణాళికబద్ధంగా ముందుకు పోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది లక్షలాది మంది ఎన్ని లక్షలు, 10 లక్షల 15 లక్షలు ఎక్కడికి పోద్దో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రం అంతా కూడా సెన్సిటైజ్ అయిపోయింది. ఒక్కసారి 25 సంవత్సరాల పండుగ జరగబోతున్నాం అనే దాని విషయంలో రాష్ట్రం మొత్తం కూడా సెన్సిటైజ్ అయింది. దానికి తోడుగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది శూన్యం అవడంతో అటు కాంగ్రెస్ వాళ్ళు సైతము మేము వస్తాం, మమ్మల్ని కూడా తీసుకుపోండి, కేసీఆర్ గారు ఎలాంటి దిశ నిర్దేశించబోతున్నాం మేము కూడా వింటాం. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాలు ఏదైతే ఆశ పెట్టిండో రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు మాకు కూడా చేరలేదు. కాబట్టి మేము డైరెక్ట్గా తిట్టలేకపోతున్నాం. కేసీఆర్ ఏ రకంగా తిడతాడు లేదా రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికబద్ధంగా ఈ ప్రజా వ్యతిరేక విధానం ఇస్తున్న కాంగ్రెస్ పోరాటానికి పిలుపునిస్తాడో చూడాలని ఉంది. అదేవిధంగా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కారణ ఆ ఫలితాలే ఇప్పటివరకు ప్రజలకు చేరుతున్నాయి. ఇప్పటికి కూడా అదనంగా ఎక్కడ కూడా ఏమి చేరలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మంట మండుతున్నారు. తప్పకుండా కరుగాల్చి వాత పెట్టే రోజులు. బీఆర్ఎస్ పార్టీ జర్నీ ఒకసారి చూస్తే 25 సంవత్సరాలు సార్, ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర వహించింది బీఆర్ఎస్. టీఆర్ఎస్ పార్టీ గతంలో, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. సో ఎట్లా చూస్తారు ఈ జర్నీని అంతా? సో తప్పకుండా ఒక్కడిగా మొదలుపెట్టి 60 లక్షల సభ్యత్వంతో పాటు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి రావడం, మరింత బాధ్యతాయుతంగా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఇరిగేషన్లో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండించి హర్యానాకు పంజాబ్కు ధీటుగా మించి పంట పండించే కార్యక్రమం. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళంటే మరి దాదాపు నా నియోజకవర్గం 1,50,000 ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగానున్న కాంచెలు 1,50,000 ఎకరాలకు పంట సాగునారించే కార్యక్రమం. అదేవిధంగా అన్ని చెర్లను మరమ్మతులు చేసుకొని అదేవిధంగా అన్ని ఇండ్లకు శుద్ధి చేసిన నీళ్ళిచ్చే కార్యక్రమం. ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్లో ఒక రైతుల పక్షాన ఉచిత కరెంటు, 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా, తర్వాత మరి రైతులకు రుణమాఫీ దాదాపు ఒక రైతుల ఖాతాలోనే 1,00,000 కోట్లు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద, దాదాపు 28,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద 1,00,000 కోట్లు డైరెక్ట్గా నేరుగా బ్యాంకులో పడ్డ పరిస్థితి. అదేవిధంగా ఐక్యరాజ్య సమితి మెచ్చుకున్న పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాలలో తెలంగాణ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు నెంబర్ 1గా ఉన్న పరిస్థితి తీసుకపోతే ఈరోజు మరి ఎక్కడో 11, 12, 13 స్థానాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేది ఈ 15 నెలల్లోనే. మరి కావాల్సినంత అప్పు తీసుకొచ్చి 1,60,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆయన సీఎం కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీ కప్పం కడుతున్నాడే తప్ప ప్రజల రుణం తీర్చుకోవాలి, నన్ను గెలిపించడానికి ఏమాత్రం ఆలోచన లేదు, ఒక పథకం లేదు. ఇప్పటికీ ఆ బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సజావుగా అందడమే లేదు, ఇంకా అదనంగా ఇచ్చుడు దేవుడు ఎరుగు. సో కాబట్టి తప్పకుండా ప్రజలు ఆవురావరంటున్నారు. రేపు సభను సక్సెస్ చేస్తారు. తర్వాత కేసీఆర్ గారు ఇచ్చే పిలుపును కార్యాచరణ కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వారు కూడా పోరాటం చేస్తారని సిద్ధం. వరంగల్ నుంచి బీఆర్ఎస్ కీలక నాయకులుగా ఉన్నారు. సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒక అభివక్త వరంగల్ జిల్లా నుంచి దాదాపు 2,10,000 మంది టార్గెట్ తోటి మేము ముందుకెళ్లే కార్యక్రమం. అందరికంటే గణపురం నియోజకవర్గం సమీపంలో ఉంటుంది. బాగా మా దగ్గర 2 రకాల మొత్తము తెలంగాణ మొత్తంలో ఏమో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు ఉంటాయి. మా దగ్గర కాంగ్రెస్కు వ్యతిరేకము, కడియం శ్రేయర్కి వ్యతిరేకం. ఎందుకంటే నమ్మించి ద్రోహం చేసిన కడియం శ్రేయ మీద ఉన్న కోపం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోపం 2 కలిసి మా దగ్గర చాలా సెన్సిటివ్ అయిపోయి దాదాపు 30,000 మంది గణపురం నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక నియోజకవర్గం నుంచి వెళ్ళి. సో మిగతా వాటికి 20,000తో ఒక 7 నియోజకవర్గాలు, 10,000 మిగతా 4 నియోజకవర్గాలు. అట్లా మరి గొప్పగా ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారము మరి అందరూ కూడా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వచ్చేదానికి తండోపతండాలు తరలిపోయేదానికి సిద్ధం ఉన్నారు.
సో ఎట్లా ఉండబోతుంది సభ మొత్తం? తప్పకుండా బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రపంచ రికార్డు సృష్టించబోతుంది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సంబంధించి తాడికొండ రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు. సో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నాము, ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, భారీ ఎత్తున ఈ సభకి ఈ పండుగకి రాబోతా ఉన్నారు. సో ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయిలో ఇది జరగబోతా ఉంది అన్నట్టుగా తాడికొండ రాజా గారు చెప్తున్నటువంటి అంశాలు చూస్తాను.